ఓం విఘ్నేశ్వరాయ నమః. బ్రహ్మపురాణము 24వ అధ్యాయము. ప్రద్యుమ్నుడు. రుక్మిణీ కుమారుడు ప్రద్యుమ్నుడు. అతడు పుట్టగానే శంబరుడు అనే రాక్షసుడు అతనిని ఎత్తుకొని పోయి చంపాలనే నెపంతో సముద్రంలో పడేస్తాడు. అతడు చచ్చిపోయాడని సంతోషించి రాక్షసుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ప్రద్యుమ్నుడిని ఒక పెద్ద చాప మింగుతుంది. అయినా అతడు చావలేదు. ఒకరోజు జాలరులు చేపలు పట్టుకుంటుండగా ఆ చేప వారి వలలో పడుతుంది. ఆ చేపను వారు తమ రాజైన శంబరునికి కానుకగా ఇస్తారు. శంబరుని రాజుకి మాయావతి అనే భార్య ఉండేది. ఆమె రాజ్యానికి రాణి అయినప్పటికీ ఇంట్లో అన్ని పనులు తానే చేసుకునేది. జాలరులు శంబరునికి కానుకగా ఇచ్చిన చేపను వండటానికి లోపలికి పంపిస్తాడు. ఆ చేపను కొయ్యగా అందులో బాలుడు కనిపిస్తాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోగా నారదుడు అక్కడికి చేరుకొని, ఇతడు రుక్మిణి కొడుకు. నీ భర్తను సముద్రంలో పడివేయగా చేప మింగింది. ఇప్పుడు వీడు నీకు దొరికాడు. శ్రద్ధగా ఇతనిని పెంచుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. మాయావతి ఆ బాలుడిని పెంచుకుంటుంది. క్రమంగా అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు మాయావతి అతనిని మోహించి దానికి తగినట్లు ప్రవర్తిస్తుంది. అది చూసిన ప్రద్యుమ్నుడు, నువ్వు నన్ను పెంచిన తల్లివి, తల్లి ప్రేమ చూపించకుండా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆమె జరిగిన వృత్తాంతాన్ని గురించి వివరిస్తుంది. శంబరుని చంపి తనను పరిగ్రహించమని అతనికి అన్ని విద్యలు నేర్పిస్తుంది. మాయా విశేషాల గురించి బోధిస్తుంది. ఈ విధంగా విద్యనభ్యసించిన ప్రద్యుమ్నుడు శంబరుని యుద్ధానికి పిలుస్తాడు. ఆ యుద్ధంలో అతని సైన్యంతో సహా అందరినీ సంహరిస్తాడు. తరువాత అతడు మాయాదేవితో కలిసి ద్వారకా నగరానికి వెళ్తాడు. రుక్మిణి మొదట అతనిని చూసి గుర్తించలేకపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు నారదుడు అక్కడికి చేరుకుంటారు. నారదుడు, అమ్మ, ఇతడు నీ కుమారుడు. నీ ఇంటి నుంచి శంబరుడు ఇతనికి ఎత్తుకుపోయి చంపబోగా ఈమె సంరక్షించి పెంచింది అని చెప్తాడు. అప్పుడు రుక్మిణి, ఈమె శంబరుని భార్య కదా, ప్రద్యుమ్నుడు ఈమెను ఎలా వివాహం ఆడతాడు, పైగా ఈమె అతనిని పెంచి పోషించింది అని శంకిస్తుంది. అప్పుడు నారదుడు, పూర్వజన్మలో ప్రద్యుమ్నుడు మన్మధుడు, మాయావతి రతీదేవి. ప్రద్యుమ్నుడిని అపహరించిన మాయావి శంబరుడిని తన మాయలో పడేసి అతనికి భార్యగా తన మాయారూపంలో సంచరించింది. తన నిజరూపంతో ప్రద్యుమ్నుడిని పెంచి వరించింది. అందువల్ల ఈమెను కోడలిగా స్వీకరించు అని చెప్పగా రుక్మిణి తన కొడుకుని కోడలని ఆదరించి ఆహ్వానిస్తుంది. బ్రహ్మపురాణము 24వ అధ్యాయం సంపూర్ణం.